ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీమాత్రే నమః. శ్రీకృష్ణ పరమాత్మనే నమః. నవతా భక్తి టీవీ శ్రోతలకందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలతో ఈ కార్తీక పౌర్ణమి విశిష్టత గురించి మనకు అనేక సందేహాలున్నాయి. వాటి గురించి ఈరోజు కొంత వివరంగా చెప్పుకునే ప్రయత్నం చేద్దాం. కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి హిందువులకు పరమ పవిత్రమైన రోజు. ఇది మహాశివరాత్రితో సమానమైనటువంటి పుణ్యదినం కూడా. ఈ పర్వదినాన్ని త్రిపురి పూర్ణిమ, దేవ దీపావళి అని కూడా అంటారు. మహాభారత కథనాన్ని అనుసరించి కార్తికేయుడు తారకాసురుని సంహరించిన రోజే కార్తీక పౌర్ణమి. ప్రజలను నానా రకాలుగా హింసిస్తున్నటువంటి ఆ తారకాసురుడు ఇక లేడన్న ఆనందంతో దీపాలు వెలిగించి సంబరం చేసుకున్నారు. 1000 ఏళ్ల రాక్షస పాలన అంతరించిన శుభ సందర్భంగా మహాశివుడు కూడా తాండవం చేశాడు అని పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి అటు శివునికి ఇటు విష్ణుమూర్తికి కూడా ప్రియమైన రోజు. ఈ రోజున దీపం వెలిగిస్తే మనము తెలిసి తెలియక చేసే పాపాలన్నీ కూడా హరించుకుపోతాయి అని ప్రతీతి. కార్తీక సోమవారాల్లో కార్తీక పౌర్ణమి రోజున రుద్రాభిషేకం చేయిస్తారు. ఈ విశిష్ట దినాన సత్యనారాయణ స్వామి వ్రతము చేసుకోవడము కూడా చాలా శ్రేష్టం. రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రం 365 ఒత్తులతో కూడినటువంటి దీపాన్ని వెలిగిస్తారు. అంటే ఏడాదికి 365 రోజులు కనుక రోజుకు ఓ ఒత్తి చొప్పున ఒకేసారి ఏడాది సరిపడా 365 ఒత్తులను వెలిగిస్తారు. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయి ఈ ఒత్తులు. కొందరు దీపాలను అరటి దొన్నెపై ఉంచి నదిలో లేదా కొలనులో వదులుతారు. ఇంకొందరు శివాలయంలో దీపాలు వెలిగిస్తారు. అలా వీలు లేని వారు ఇంట్లోనే దేవుని ముందు లేదా తులసి కోట ఎదురుగా దీపం వెలిగిస్తారు. కార్తీక పౌర్ణమి నాడు శివాలయంలో దీపారాధన చేయడం అంటే 3,000,000 దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం కూడా దక్కుతుంది అంటారు. కార్తీక పౌర్ణమి నాడు చేసే దీపారాధనతో ఇహలోకంలో సుఖ సౌఖ్యాలు, పరలోకంలో ముక్తి లభిస్తాయి. పౌర్ణమి నాడు చేసే దీపారాధన చాలా విశిష్టమైంది. సాధారణంగా ఇది కృత్తిక నక్షత్రము, కార్తీక పౌర్ణమి కలిసి వస్తుంటాయి. ఈ నక్షత్రములో దీపారాధన చేయడము శ్రేష్టమైన విశేషమైనది. ఈ నక్షత్రములో చేసే దీపారాధనకు కృత్తిక దీపం అని పేరు కూడా ఉంది. ఇక కార్తీక పౌర్ణమి విశిష్టత, ఇంకా ఏమి చేస్తే ఎలాంటి ఫలితాలు పొందవచ్చో తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. కార్తీక పౌర్ణమి రోజు మనము దీపం వెలిగిస్తే తెలిసి తెలియక చేసినటువంటి పాపాలన్నీ తొలగిపోతాయి. ముఖ్యంగా కార్తీక పౌర్ణమి నాడు తెల్లవారుజామున సముద్రములో లేదా నదిలో స్నానం చేయడము శుభప్రదం. నదిలో స్నానం చేసే అవకాశం లేని వారు ఉదయాన్నే లేచి స్నానం చేసి ఆలయానికి వెళ్లి దీపం వెలిగించి పూజలు నిర్వహించాలి. అట్లాగే ఉసిరి దీపం పౌర్ణమి నాడు ఉదయాన్నే లేచి తలస్నానం చేసి గుడికి వెళ్లి దేవుని దర్శించిన అనంతరం సాయంత్రం శుచిగా ఉసిరి కాయతో దీపాలు వెలిగించాలి. ఇంకా బియ్యపు పిండితో ప్రమిదలు చేసి ఆవు నెయ్యితో దీపాన్ని వెలిగించాలి. అనంతరం బ్రాహ్మణులకు దానం ఇవ్వాలి. దీపారాధనకు ఆవు నెయ్యి దొరకకపోతే నువ్వుల నూనె కూడా వాడవచ్చు. 365 ఒత్తుల దీపం గురించి తెలుసుకుందాం. కార్తీక పౌర్ణమి రోజంతా ఉపవాసం ఉండి సాయంత్రము 365 ఒత్తులతో దీపాన్ని వెలిగించాలి. రోజుకు ఒక ఒత్తి చొప్పున ఏడాది మొత్తాన్ని సూచిస్తాయని ముందే చెప్పుకున్నాం. కార్తీక పౌర్ణమి రోజు శివాలయములో దీపారాధన చేయడము అంటే 3,000,000 దేవతలను పూజించడమే. సకల పుణ్యనదుల్లో స్నానం చేసిన ఫలం దక్కుతుంది. ఇక ఆ తర్వాత శివుడి దర్శనం తప్పనిసరి. పౌర్ణమి రోజు శివాలయంలో పెట్టే ఆకాశ దీపాన్ని దర్శించుకుంటే సాక్షాత్తు ఆ పరమేశ్వరుడినే దర్శించుకున్నంత ఫలితం లభిస్తుంది. కార్తీక పౌర్ణమి రోజు విష్ణు మత్స్యావతారంలో దర్శనమిస్తాడు. పాయసము నైవేద్యం. కార్తీక పౌర్ణమి రోజు శివుడికి రాత్రి పాయసము నైవేద్యంగా సమర్పించాలి. కార్తీక పౌర్ణమి రోజు
4 వైపులా ఉండే దీపాన్ని వెలిగించాలి. ఉత్తర, దక్షిణ, తూర్పు, పడమరల వైపులుగా ఉండే ఈ దీపాన్ని ఆంజనేయుడి విగ్రహం ముందు వెలిగిస్తే మంచిది. హనుమంతుడి అనుగ్రహము కూడా ఆ రోజున కలుగుతుంది. ఇక కార్తీక మాసం కార్తికేయుడికి ప్రత్యేకమైనది. అలాగే తులసి మాత పుట్టినరోజు కూడా. అలాగే తులసి వివాహం లేదా తులసి పూజ చేయడానికి ఇది ఆఖరి రోజు. మహామృత్యుంజయ మంత్రం కార్తీక పౌర్ణమి రోజు మహామృత్యుంజయ మంత్రం జపించాలి. అది ఓం త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాన్ మృత్యుంజోర్ముక్షీయ మామృతాత్ అనే ఈ మంత్రాన్ని 108 సార్లు జపించాలి. ఇకపోతే సాయంకాల దీపం. కార్తీక పౌర్ణమి రోజు సాయంత్రం ఇంట్లో దీపాలు వెలిగిస్తే చాలా మంచిది. ముఖ్యంగా ఇలాంటి ఇంటి ముందు తులసి కోట దగ్గర దీపాలు వెలిగిస్తే సర్వ పాపాలు తొలగి శుభం కలుగుతుంది. దీపం వెలిగించే అవకాశం లేని వాళ్ళు శివాలయంలో ఆవు నెయ్యి సమర్పించినా మంచి ఫలితం కలుగుతుంది. ఇకపోతే అశ్వమేధ యాగం ఫలితం ఏంటి? ఈ కార్తీక పౌర్ణమి రోజు స్నానం చేసి దీపం వెలిగించడం వల్ల అశ్వమేధ యాగం చేసినంత ఫలితం దక్కుతుంది. ఇవాళ దీపం వెలిగించడం వల్ల అన్ని కోరికలు కూడా తీరుతాయి. కార్తీక పౌర్ణమి నాడు నమక, చమక, మహాన్యాస ఏకాదశ రుద్రాభిషేకం చేస్తే శివుడు ప్రసన్నుడవుతాడని కూడా పురాణాలు చెప్తున్నాయి. కార్తీక పౌర్ణమి రోజు తులసి కోటలో తులసి మొక్కతో పాటు ఉసిరి కొమ్మ, ఆ కొమ్మకు కాయలతో కలిసి పెట్టి తులసి చెట్టు పక్కన రాధాకృష్ణుని విగ్రహాన్ని ఉంచి పూజిస్తే యువతులు కోరుకున్న వ్యక్తి అయినటువంటి భర్తగా వస్తాడని ప్రతీతి. ఈ కార్తీక పౌర్ణమి రోజున ఉసిరిక దానం చేయడం వల్ల దారిద్ర్యం తొలగిపోతుంది. ఈ రోజు లలితాదేవిని సహస్రనామాలతో పూజిస్తే ఆ దేవి మనకు సకల ఐశ్వర్యాలు కలిగిస్తుంది. ఈ కార్తీక పౌర్ణమి రోజున దీపారాధన చేయడం వల్ల శివుని అనుగ్రహం కలుగుతుందని, ఆరిపోయిన దీపాన్ని వెలిగించినా పుణ్యం కలుగుతుందని పూర్వీకులు చెప్తుంటారు. ఇక పఠించవలసినటువంటి శ్లోకం: కీటాః పతంగాః మశకాశ్చ వృక్షాః జలే స్థలే యే నివసంతి జీవాః దృష్ట్వా ప్రదీపం న చ జన్మ భాగినః భవంతి తైం శ్రవసచాహి విప్రాహం. దీపం వెలిగించే దీప శిఖలో దామోదరుని గాని త్రయంబకుణ్ణి గాని ఆవాహన చేసి పసుపు, కుంకుమ, అక్షితలో వేయాలి. అది కార్తీక దీపం, దానికి నమస్కారం చేయాలి. కార్తీక పౌర్ణమి రోజు దీపం వెలిగించుట చాలా గొప్ప విశిష్ట కలిగినది. ఆ దీపపు వెలుతురు మన మీద పడినా చాలు. ఈ పవిత్ర దినాన విష్ణు ఆలయములో స్తంభ దీపం పెట్టిన వారు శ్రీ మహావిష్ణువుకి ప్రీతి పంతులవుతారు. ఈ దీపాన్ని చూసిన వారి పాపాలు పటాపంచలవుతాయని విశ్వసిస్తారు. స్తంభ దీపం పెట్టని వారి పితృదేవులకు నరక విముక్తి కలగదంటారు. కాబట్టి ఇవన్నీ ఒక్కసారి మనం మళ్ళీ వింటూ మననం చేసుకుంటే మన పాపాలన్నీ తొలగే అవకాశం ఉంది. కాబట్టి మీకు అందరికీ తెలియజేయాలన్న ఆకాంక్షతో నవతా భక్తి ద్వారా మీకు ఈ నివేదికను అందజేశాం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. లోకా సమస్తాం సుఖినో భవంతు.